కొన్ని రోజుల నుంచి జనసేన పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులలో ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం లేదు. ఎందులో కూడా భాగస్వామ్యం చేయడం లేదు. పైపెచ్చి అవమానిస్తున్నారు. జనసేన వాళ్ళకు పదవులు రావడం లేదనే ఒక అసంతృప్తి ఉంది. వాళ్ళు వేరే పార్టీ నాయకులతో అంతర్గతంగా చర్చలు జరుపుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. జనసేన పార్టీని వదిలేసి అని చెప్పి దీని మీద ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా దీని మీద బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ వాళ్ళకి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పదవుల గురించి అయితే ఉంది, గౌరవం గురించి అయితే ఉంది. దీన్ని గమనించినటువంటి జనసేన అధ్యక్షులు ఇదంతా గమనించారు కదా. గమనించినటువంటి ఆయన ఏం చేశారు, ఒక ప్రకటన విడుదల చేశారు. ఏమని, ఒక సింపుల్ భాషలో చెప్పాలి అంటే, ఈయన విడుదల చేసిన ప్రకటన సింపుల్ భాషలో చెప్పాలంటే ఒకటే, ఏం జరిగినా జనసేన పార్టీ వాళ్ళు నోరు తెరవకు. ఏం జరిగినా నోరు తెరవకు. మీరేమీ ఆశించకు, మీరేమీ అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేయకు. పదవుల గురించి మనం ఆశపడకూడదు అంటే ఇప్పుడు దాని కింద వాళ్ళ అభిమానులే పెడుతున్నారు. మీకే ఉప ముఖ్యమంత్రి దక్కింది, పైన మీరు బాగానే ఉన్నారు, కింద మాకు వాచిపోతుంది అని చెప్పి పెట్టారు కొందరు. ఈయన రిలీజ్ చేసిన ప్రకటన ఉద్దేశం అదే. ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసిన ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాగర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యాలపై రోడ్లకి ఇప్పుడు ఎవరు కొట్టుకుంటలేరండి. ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారట గత 5 ఏళ్ల పాలకులు. ఇప్పుడు వీళ్ళు ఉంటే ఆర్బీఐకి అప్పు ఇస్తున్నారు. దాదాపు 7 నెలల్లో 1,20,000 కోట్లు పైగా అప్పించినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐకి ఇచ్చినట్లుందబ్బా. ఎందుకంటే గత పాలకులు అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశారు, వీళ్ళు ఉంటే ఆర్బీఐకి అప్పులు ఇస్తున్నట్టున్నారు. సో వీటన్నిటి మీద విసుగు చెందిన రాష్ట్ర ప్రజలట సుస్థిర ప్రభుత్వం కోసమట, స్థిరమైన నాయకత్వం కోసమట, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో, కూటమిపై నమ్మకంతో ప్రజలు విజయంతో 164, 175 స్థానాలు, 164 of 175 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారట. 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన మనం అన్ని స్థానాల్లో గెలిచామట. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలుచుకొని అధికారం చేపట్టిన రోజు నుండి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేదిగా చిత్తశుద్ధిగా పనిచేస్తుందట. ఇంకా అంతా ఇంతే. ఈ విధంగా పోతూ ఉన్నాము. మధ్యలో మనకు చిచ్చు పెట్టే కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మీరు పడకండి. మీరు ఎక్కడే కనుక ఏమీ స్పందించకండి. ఏ విభేదాలు తొలగిపోకు. మీకు పదవులు వచ్చినా రాకుండా మీరు అలానే ఉండండి. మనం 2047లో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ మారాలట. మంచిది. $2.5 ట్రిలియన్. నేను ఏ రోజు కోసం పదవుల కోసం రాజకీయం చేయలేదట. భవిష్యత్తులో కూడా పదవుల కోసం రాజకీయాలు చేయను అంటున్నారు. నేను పదవుల కోసం ఏం చేయను, కానీ ఈసారి ఉప ముఖ్యమంత్రి కావాలి. మీరు పదవుల గురించి మాట్లాడితే మనం పదవుల కోసం కాదు మన రాజకీయ పార్టీ అని చెప్పాలి. బాగుంది. మొత్తం మీద ఆయన ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఏం జరిగినా మీకు పదవులు ఇచ్చినా రాకపోయినా, గౌరవం వచ్చినా రాకపోయినా, మీకు ఏం జరిగినా మీరు సైలెంట్ ఉండండి అంతే. అంతకుమించి ఏమి ఎక్కువ మాట్లాడకని చెప్పి అఫీషియల్గా ఒక ప్రకటన ఆయన పేరు మీద రిలీజ్ అయింది. మరి బహుశా జనసేన పార్టీ వాళ్ళు ఈయన ప్రకటనతోటి ఎంతమంది సాటిస్ఫై అవుతారు ఏంటన్న విషయం అయితే తెలియదు. మరి ఏం జరిగినా సైలెంట్ ఉండండి. పదవుల సమస్య కాదు, పదవులు ఇంపార్టెంట్ కాదు. రాష్ట్ర భవిష్యత్ అట, $2.5 ట్రిలియన్ ఎకానమీ అట. మంచిదే, వెళ్ళండి. మరి జనసేన పార్టీ వాళ్ళు మీరంటే అంత సైలెంట్ ఉన్నాడు అబ్బా, ఎక్కడ నోరు తెరవకండి.